వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఎన్నికల్లో లభించిన చారిత్రక ఘన విజయం వరకు బాగానే ఉన్నా ఏపీ ప్రభుత్వాన్ని నడిపే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితే. దీనికి తోడు తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాల్సి ఉండటంతో పాటు ఉద్యోగులకు నెల మొదటి రోజునే జీతాలు ఇచ్చేందుకు వీలుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటంతో ఇప్పుడు పరిస్థితి మరింత టైట్ గా మారినట్టు చెబుతున్నారు. దీనికి తోడు గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసిన అప్పులు, నిధుల సమీకరణ తలకు మించిన భారంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో జూలై 1 నాటికి ఏపీ సర్కారుకు అర్జెంటుగా 10,000 కోట్ల రూపాయలు అవసరమనే విషయాన్ని తేల్చారు. దీన్ని ఎలా సమీకరించాలన్న దానిపై సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల హామీలకు తగ్గట్టు పెంచిన పింఛన్ల మొత్తాన్ని జూలై 1వ తేదీన ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ల బకాయిల్ని జూలై 1న చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసమే 4,408 కోట్ల 31 లక్షల రూపాయలు అవసరమని తేల్చారు. వీటితో పాటు మొదటి తేదీనే జీతాలు, ప్రభుత్వ పెన్షన్దారులు కూడా తమకు 1వ తేదీనే చెల్లింపులు జరుపుతారన్న ఆశలు పెట్టుకున్నారు. దీంతో వీరందరి ఆశలు, ఆకాంక్షలు తీర్చాలంటే ఏపీ సర్కారుకు 10,000 కోట్ల రూపాయలు అవసరమని లెక్క తెల్చారు. మరోవైపు జగన్ సర్కారు ఓట్ల లెక్కింపు రోజు కూడా 4,000 కోట్ల రూపాయల రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్నారు. దీంతో ఏప్రిల్ నుంచి జూన్ 4 వరకు తీసుకున్న రుణం 25,000 కోట్ల రూపాయలుగా తేల్చారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 2 నెలలకే ఇంత భారీగా రుణం తీసుకోవడంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రం నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి 9 నెలలకు తీసుకునే రుణ పరిమితిని నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకు 47,000 కోట్ల రూపాయలు తీసుకునే వీలుంది. అయితే జగన్ సర్కారు ఇప్పటికే 25,000 కోట్ల రూపాయలు సమీకరించింది. అంటే సెప్టెంబర్ వరకు 22,000 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకునే వీలుంది. దీంతో అవసరమైన నిధుల కోసం చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు.